Welcome back again. This is Uday. You watching V3 YouTube channel. గైస్ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయ్యి ఒక సాఫ్ట్వేర్ ఫీల్డ్లో కనుక అడుగు పెడదాం అనుకునే వాళ్ళకి ఈ యొక్క పట్ల వీడియో అయితే తప్పకుండా యూజ్ అవుతుంది. మిస్ కాకుండా వీడియో ఎండ్ వరకు అయితే చూడండి. ఎక్కువ మంది షేర్ చేయడానికి అయితే మ్యాక్సిమం ట్రై చేయండి. సో జనరల్గా మనకి సాఫ్ట్వేర్ అంటే ఐటీ ఫీల్డ్ అంటే మనకు గుర్తొచ్చేది డెవలప్మెంట్. సో ఎవరికైతే ప్రోగ్రామింగ్ సైడ్ ఇంట్రెస్ట్ ఉండి డెవలప్మెంట్ సైడ్ వెళ్దాం అనుకుంటున్నారో వాళ్ళకి ఈ యొక్క పట్ల వీడియో అయితే యూజ్ అవుతుంది ముందుగానే చెప్పేస్తున్నాను. ఓకే, సో గైస్ జనరల్గా మనకి ప్రోగ్రామింగ్ సైడ్ ఇంట్రెస్ట్ ఉండి ఒక లాజిక్స్ని కానీ ఒక అప్లికేషన్స్ కానీ డెవలప్ చేద్దాం అనుకునే ఒక ఇంట్రెస్ట్ కనుక మీకు ఉందనుకోండి, సో జనరల్గా మన యొక్క రిలేటివ్స్ అవ్వచ్చు, ఫ్రెండ్స్ అవ్వచ్చు, సీనియర్స్ అవ్వచ్చు, వాళ్ళ యొక్క మాటలు విని సో మీకు ఇంట్రెస్ట్ ఉన్నా లేకపోయినా సరే మీరు ఏం చేస్తారు, ఐదర్ ఫ్రంట్ అండ్ టెక్నాలజీస్ కానీ లేకపోతే బ్యాక్ అండ్ టెక్నాలజీస్ కానీ నేర్చుకొని సో సాఫ్ట్వేర్ జాబ్స్ మీరైతే ట్రై చేస్తుంటారు. జనరల్గా కొన్ని ఇయర్స్ బ్యాక్ అయితే ఈ యొక్క ఫార్ములా అయితే వర్కౌట్ అయ్యింది. ఐదర్ ఫ్రంట్ అండ్ నేర్చుకున్న జాబ్స్ వచ్చేవి, లేకపోతే బ్యాక్ అండ్ నేర్చుకున్న సరే జాబ్స్ వచ్చేవి. బట్ ప్రెజెంట్ ఉన్న సిచ్యువేషన్ అండ్ రెసిషన్ ఇవన్నీ కూడా కన్సిడర్ చేసి మేము ఎస్పెషల్లీ V3 టీమ్ రెగ్యులర్గా జాబ్స్ సర్చ్ చేస్తుంటాం. కాబట్టి ఈ మధ్య ఒక సాఫ్ట్వేర్ డెవలపర్కి ఒక పర్టికులర్ జాబ్ రోల్ గురించి మేమైతే సర్చ్ చేసినప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ ఫ్రంట్ అండ్ డెవలపర్ తీసుకుందాం. ఫ్రంట్ అండ్ డెవలపర్ కావాల్సిన స్కిల్ సెట్ ఏంటనుకున్నారు? HTML, CSS, JavaScript, React.js, AngularJS, Vue.js, Next.js, Bootstrap, SAS, Flutter, 3JS, Bulma, jQuery ఇలాగా కొన్ని స్కిల్ సెట్స్ ఉంటాయి. ఇలాగ కొంతమంది ఫ్రంట్ అండ్ టెక్నాలజీ అన్ని నేర్చుకుంటారు. అదే బ్యాక్ అండ్కి వచ్చేటప్పటికి Node.js, Express.js, Django, Spring Boot, PHP అనేసి, Flask, Ruby on Rails అలాగా కొన్ని టెక్నాలజీస్ కొంతమంది నేర్చుకుంటారు. ఓకే, బట్ ఇప్పుడు ప్రెసెంట్ అయితే సినారియో అయితే మారిపోయింది గైస్. ఎందుకో చెప్పనా? సో ఫర్ ఎగ్జాంపుల్ ఫ్రంట్ అండ్ డెవలపర్కి మనం ఒక రోల్ గురించి మనం జాబ్ సర్చ్ చేస్తుంటే ఆ యొక్క జాబ్ డిస్క్రిప్షన్లో ఈవెన్ బ్యాక్ అండ్ టెక్నాలజీస్లో ఉన్న కొద్దిగా నాలెడ్జ్ ఉండాలనేసి అడుగుతున్నారు. అదే బ్యాక్ అండ్ ఇంజనీర్గా జాబ్ సర్చ్ చేస్తుంటే బ్యాక్ అండ్తో పాటుగా సో ఫ్రంట్ ఎండ్ మీద కొన్ని టెక్నాలజీస్ మీద కొద్దిగా నాలెడ్జ్ అడుగుతున్నారు. సో ఎలా చూసుకున్నా సో ఫ్రంట్ ఎండ్ వాడికి కొద్దిగా బ్యాక్ ఎండ్ గురించి తెలిసి ఉండాలి, బ్యాక్ ఎండ్ గురించి జాబ్ సర్చ్ చేస్తున్న వాళ్ళకి ఫ్రంట్ ఎండ్ గురించి కూడా తెలిసి ఉండాలి. దాని గురించి చెప్పాలంటే మీరు ఫుల్ స్టాక్ డెవలప్మెంట్ నేర్చుకుంటే దట్ ఈస్ ద బెస్ట్ ఆప్షన్ అని చెప్తాను అనమాట. ఓకే, ఎందుకంటే సో ఎలాగా మీరు ఫ్రంట్ ఎండ్కి ఒక 3 months 4 months ఖర్చు పెడుతుంటారు. సో తర్వాత జాబ్ సర్చ్ చేస్తుంటారు, రాదు, ఎక్స్పీరియన్స్ అడుగుతుంటారు. అలా కాకుండా కొంతమంది బ్యాక్ ఎండ్ నేర్చుకుంటారు, దాన్ని కూడా ఒక 3 to 4 months మీరు అయితే టైం స్పెండ్ చేస్తుంటారు. సో నేను మీకు ఇచ్చే సజెషన్ ఏంటంటే మీరు ఫుల్ స్టాక్ నేర్చుకోండి. ఎందుకంటే ఫుల్ స్టాక్ నేర్చుకుంటే అయితే ఫ్రంట్ ఎండ్ డెవలపర్గా మీరు వెళ్ళొచ్చు, లేకపోతే బ్యాక్ ఎండ్ డెవలపర్గా కూడా మీరు వెళ్ళొచ్చు. గైస్ ఇంకో విషయం ఏంటంటే సో ప్రెసెంట్ ఈవెన్ లింక్డ్ఇన్లో చూసుకున్నా, నౌకరీలో చూసుకున్నా మనకి ఫుల్ స్టాక్ డెవలపర్కి ఎక్కువ ఆపర్చునిటీస్ అయితే పడుతున్నాయి, ఫ్రెషర్స్ దగ్గర నుంచి ఎక్స్పీరియన్స్డ్ క్యాండిడేట్స్ వరకు కూడా. సో గైస్ ఇంటర్న్షిప్స్ కూడా మీరైతే ట్రై చేసుకోవచ్చు. అండ్ లేకపోతే ఒక ప్లేస్మెంట్ అసిస్టెన్స్ ఇచ్చే కొన్ని ఆపర్చునిటీస్ మనకైతే ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్లో దొరుకుతుంటాయి. అలాంటి ఆపర్చునిటీస్ కూడా మీరైతే తీసుకొని 6 to 7 months ఆర్ మ్యాక్సిమం 8 months కనుక మీరు జెన్యూన్గా 100% హార్డ్ వర్క్తో కనుక ఫుల్ స్టాక్ నేర్చుకుంటే ప్రెసెంట్ సిచ్యువేషన్లో మనకి జాబ్స్ ఉన్నాయి, జాబ్ కూడా మీరైతే కొట్టి యాజ్ ఎ సాఫ్ట్వేర్ డెవలపర్గా మీరు లైఫ్ సెట్ చేసుకోవచ్చు. ఆన్ అండ్ యావరేజ్ ఒక ఫుల్ స్టాక్ డెవలపర్కి మనకు ఒక 7 lakhs per annum నుంచి అయితే ఒక ఇనిషియల్ శాలరీ అయితే స్టార్ట్ అవుతుంది ఒక ఫ్రెషర్కి. కాబట్టి హై పేయింగ్ శాలరీ కేటగిరీలో కూడా ఈ యొక్క ఫుల్ స్టాక్ డెవలప్మెంట్ రోల్ వస్తుంది. కాబట్టి సో తప్పకుండా మీరైతే నేర్చుకోవచ్చు. దానికోసం ఒక మంచి ప్లాట్ఫామ్ మీకు అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అదే మనకి ఓడిన్ స్కూల్ వాళ్ళు సో ఈ యొక్క సెప్టెంబర్ మంత్కి ఒక న్యూ బ్యాచ్ని అయితే స్టార్ట్ చేశారు విత్ అప్డేటెడ్ కరికులం. నేను చెప్పిన మ్యాక్సిమం అన్ని టెక్నాలజీస్ కవర్ అయ్యే విధంగా ఫ్రమ్ ది స్క్రాచ్ మనకి ఫుల్ స్టాక్ డెవలప్మెంట్ అయితే వీళ్ళైతే నేర్పిస్తారు ఆన్లైన్ మోడ్లో అనమాట. సో గైస్ ఇంకో విషయం అంటే పే ఆఫ్టర్ ప్లేస్మెంట్ మోడ్ కూడా వీళ్ళైతే ఇంట్రడ్యూస్ చేశారు. కాబట్టి ఎవరైతే ఫీజిబుల్గా ఉండి ఈ యొక్క నేను చెప్పబోయే ఈ యొక్క ఇన్ఫర్మేషన్ మీకు కరెక్ట్గా అనుకుంటే మీరు తప్పకుండా అయితే చేయండి. మీరు ఎనీ గ్రాడ్యుయేషన్ ఎనీ స్ట్రీమ్లో మీరు చేసినా పర్వాలేదు, ఫ్రెషర్స్ ఈవెన్ ఎక్స్పీరియన్స్డ్ క్యాండిడేట్స్ కూడా ఈ యొక్క స్కిల్స్ నేర్చుకొని మీ యొక్క కెరీర్ని అప్గ్రేడ్ కూడా చేసుకోవచ్చు. నా యొక్క స్క్రీన్ చూడండి ఒకసారి. ఓడిన్ స్కూల్ యొక్క అఫీషియల్ పేజ్ మాట ఫుల్ స్టాక్ డెవలపర్ కోర్స్ వీళ్ళైతే లాంచ్ చేశారని చెప్పొచ్చు. లైవ్ ట్రైనింగ్ వీళ్ళైతే కండక్ట్ చేస్తారు. 6 months ట్రైనింగ్ ఉంటుంది, 2 years లెర్నింగ్ మేనేజ్మెంట్ సిస్టమ్ యొక్క యాక్సెస్ వీళ్ళు ఇస్తారు. వన్స్ ట్రైనింగ్ అయిపోయిన తర్వాత డెడికేటెడ్గా వీళ్ళదే ఒక జాబ్ అప్లికేషన్ పోర్టల్ ఉంటుంది. వన్స్ ట్రైనింగ్ అయిపోయిన తర్వాత వాళ్ళ యొక్క పోర్టల్లోనే మీరు జాబ్స్కి రెగ్యులర్గా అప్లై అయితే చేసుకొని జాబ్స్ అయితే కొట్టచ్చు. ఇలా కిందకు వస్తే మనకి వీక్లీ లైవ్ సెషన్స్ ఉంటాయి, మనకి సాటర్డే సండే క్లాసెస్ అయితే ఉంటాయి. డౌట్ క్లారిఫికేషన్ సెషన్స్ కూడా వీళ్ళైతే కండక్ట్ చేస్తారు. హ్యాండ్స్ ఆన్ కోడింగ్ ఎక్సర్సైజ్ ఇస్తారు. మనకి డెడికేటెడ్ సక్సెస్ కోచ్ మనకైతే ఉంటారు. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా అతనితో మీరు క్లారిఫై అయితే చేసుకోవచ్చు. మాస్టర్ క్లాసెస్ వీళ్ళైతే కండక్ట్ చేస్తారు ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్ నుంచి. సో మీరు చూస్తే మీరు కంప్లీట్ అయిన తర్వాత ట్రైనింగ్ మీకు ఒక సర్టిఫికేట్ కూడా వీళ్ళైతే ఇస్తారు. మీరు ఆ ప్రొఫైల్ కూడా అప్డేట్ చేసుకోవచ్చు. ఫ్లెక్సిబుల్ ఈఎంఐ ఆప్షన్స్లో వీళ్ళ ఒక ఫీజ్ స్ట్రక్చర్ అయితే ఉంది, మీకు చూపిస్తాను. గైస్ అరౌండ్ 500+ కంపెనీస్ వీళ్ళైతే టైప్ అయితే పెట్టుకున్నారు. ఆ కంపెనీస్ కూడా ఇవన్నీ కూడా చెక్ చేసుకోవచ్చు. వన్స్ ట్రైనింగ్ అయిన తర్వాత ఈ యొక్క కంపెనీస్తో మనకైతే ఇంటర్వ్యూస్ అయితే కండక్ట్ చేస్తారు. కాబట్టి సో తప్పకుండా మీరు ట్రస్ట్ చేయొచ్చు. ఈ
యొక్క ట్రైనింగ్ తీసుకొని సో డిఫరెంట్ రోల్స్లోని డిఫరెంట్ కంపెనీస్లో చాలా మంది సెలెక్ట్ అయ్యారు. వాళ్ళకి టెస్టిమోనియల్స్ మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు మాట వీళ్ళందరూ కూడా. సో ఇందులో మన సబ్స్క్రైబర్స్ కూడా కొంతమంది అయితే ఉన్నారు. వీడియో ఫార్మాట్లో కూడా మీ టెస్టిమోనియల్స్ మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ అన్ని మొత్తం ఇక్కడ చెక్ చేయండి. అట్ ప్రెసెంట్ వీళ్ళ యొక్క జాబ్ పోర్టల్లో 200+ జాబ్ ఆపర్చునిటీస్ అయితే ఉన్నాయి ఫుల్ స్టాక్ డెవలపర్కి. HTML, CSS, React, Angular, MongoDB, Node.js స్కిల్ సెట్ మీద ఈ యొక్క జాబ్స్ అయితే ఉన్నాయన్నమాట. ఈ వీడియో చూసారంటే ఏ కంపెనీలో ఏ రోల్స్ ఉన్నాయనేసి మీకు అయితే ఐడియా వస్తుంది. అసలు వీళ్ళు ఏం నేర్పిస్తారో చూద్దాం. ఫుల్ స్టాక్ డెవలపర్ కోర్స్ సిలబస్ మనం చెక్ చేస్తే phase 1 టోటల్గా 3 phases వీళ్ళైతే రోల్ అవుట్ అయితే చేస్తున్నారు. phase 1లో మనకి HTML, నెక్స్ట్ CSS, జావా స్క్రిప్ట్, గిట్ హబ్, లినక్స్, డేటాబేస్ ఫౌండేషన్స్, డిప్లాయ్మెంట్, క్లౌడ్, API కన్జంప్షన్, AI టూల్స్ మీద మనకైతే క్లాస్ అయితే ఉంటాయి. phase 2కి వచ్చేటప్పటికి ఒక ప్రాజెక్ట్ మీరైతే బిల్డ్ చేయాలన్నమాట. దానికి కావాల్సిన మొత్తం సెటప్, మొత్తం కోడింగ్ అన్ని కూడా మీకైతే నేర్పిస్తారు A to Z అంతా కూడా. ఇక phase 3కి వచ్చేటప్పటికి మర్న్ స్ట్రక్చర్ ఏంటి, నెక్స్ట్ ES6 ఏంటి, React.js, Node.js, Express.js, MongoDB, టెస్టింగ్ కూడా వీళ్ళైతే నేర్పిస్తున్నారు. CI/CD, క్లౌడ్ మీద కూడా మనకైతే క్లాసెస్ అయితే ఉంటాయి. అసలు టూల్స్ ఏమేమి కవర్ అవుతాయనేసి ఈ యొక్క పేజ్ మీద చూస్తే మీకు ఒక ఐడియా అయితే వస్తుంది. వేరే ఇన్స్టిట్యూట్తో పోల్చుకుంటే యోడిన్ స్కూల్ ఎందుకు బెటర్ ఈ యొక్క ఫుల్ స్టాక్ డెవలప్మెంట్ కోర్స్ కనేసి ఈ యొక్క పాయింట్స్ చూడండి మొత్తం అన్ని మీకు ఒక ఐడియా అయితే వస్తుంది. గూగుల్లో వీళ్ళ యొక్క రేటింగ్ కూడా చాలా బాగుంది, నాస్కామ్ మెంబర్ కూడా. సో తప్పకుండా మీరు అయితే ట్రస్ట్ చేయొచ్చు. ఇక చూడండి మనకి ఫుల్ స్టాక్ డెవలపర్ కోర్స్ ఫీజు చూస్తే మనకి 28 సెప్టెంబర్కి ఒక న్యూ బ్యాచెస్ స్టార్ట్ అవుతుంది. డైరెక్ట్ పేమెంట్ మెథడ్ ఒకటి ఉంటుంది. 75,000 + GST మీరు కట్టి జాయిన్ అవ్వచ్చు. ఫస్ట్ 100 సీట్కి 10,000 లెస్ అవుతుంది, అంటే 65,000 + GSTకి ఎంటైర్ కోర్స్ వచ్చేస్తుంది. నో కాస్ట్ EMI ఫెసిలిటీ కూడా వీళ్ళైతే ప్రొవైడ్ అయితే చేస్తున్నారు. పే ఆన్ సక్సెస్ మోడ్కి వచ్చేటోడికి సో ఒక 40,000 ఫస్ట్ కడతారన్నమాట. అది కూడా మీరు ఎట్ టైం కట్టాల్సిన అవసరం లేదు. 20,000 + 20,000 మీరు అయితే కట్టచ్చు, అంటే 2 ఈక్వల్ ఇన్స్టాల్మెంట్స్ మీరు అయితే కట్టచ్చు. వన్స్ కట్టిన తర్వాత మీరు జాయిన్ అవుతారు. వన్స్ జాబ్ వచ్చిన తర్వాత మాత్రమే మీరు 10% ఆఫ్ యువర్ యాన్యువల్ CTC వీళ్ళకి పే చేస్తే సరిపోతుంది అన్నమాట. ఓకే, మంచి ఆపర్చునిటీ మీరు ట్రై చేసుకోవచ్చు. అసలు ఈ యొక్క ట్రైనింగ్ మనకి అసలు ఎవరు నేర్పిస్తారు ఇక్కడ చూస్తే ఆల్రెడీ ఆ మంచి కంపెనీలోని టాప్ పొజిషన్లో ఉన్న ఎక్స్పీరియన్స్డ్ క్యాండిడేట్సే మనకి ఈ యొక్క ట్రైనింగ్ అయితే తీసుకుంటారు అన్నమాట. వీళ్ళందరూ ఒక డీటెయిల్స్ మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ అప్లై నో మీదకి ఇచ్చేసి ఫామ్ ఫిల్ చేస్తారు. ఆఫ్టర్ దట్ మీ కౌన్సిలర్ మీకు అయితే కాల్ చేస్తారు. వాళ్ళతో మీరు ప్రాపర్ డీటెయిల్స్ అన్ని మీరు ఇచ్చి మీకున్న అన్ని డౌట్స్ క్లారిఫై చేసుకుంటారు. మీరు హార్డ్ వర్క్ చేస్తాను, మీరు జెన్యూన్గా వీరు చెప్పిన అసెస్మెంట్స్ అవ్వచ్చు, టాస్క్స్ అవ్వచ్చు అన్ని కూడా కంప్లీట్ చేస్తాను అనుకుంటే సో తప్పకుండా చూస్ చేసుకోవచ్చు. ఆఫ్టర్ దట్ మీ యొక్క ఎలిజిబిలిటీ రివ్యూ చేస్తారు. వాళ్ళు రివ్యూ చేసి మీ యొక్క ట్రైనింగ్ అయితే స్టార్ట్ అవుతుంది ఆన్లైన్లోనే. గుర్తుపెట్టుకోండి, సాటర్డే సండే. ఓకే, వీడియో డిస్క్రిప్షన్ అన్ని లింక్స్ ఉంటే అక్కడ నుంచి అయితే యాక్సెస్ చేసుకోండి. మంచి ఆపర్చునిటీ. ఫుల్ స్టాక్ రోల్లో కనుక ఎవరైనా వెళ్దాం అనుకుంటే వాళ్ళకి దిస్ ద బెస్ట్ ట్రైనింగ్ అని చెప్పొచ్చు మాట. ఓకే, మర్చిపోదు వీడియో డిస్క్రిప్షన్ అన్ని లింక్స్ ఉంటే అక్కడ నుంచి అయితే యాక్సెస్ చేయండి. ఇంకొక మంచి జాబ్ అప్డేట్ ఆర్ కెరీర్ గైడెన్స్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. దిస్ ఇస్ విదయ్. యూ వాచింగ్ వి ద యూట్యూబ్ ఛానల్ గైస్. బాయ్.